రేటు బ్రేకింగ్ చూస్తున్నాం. న్యాయస్థానంలో ఊరట ఉన్నప్పటికీ అధికార దుర్వినియోగంతో కూటమి ప్రభుత్వం 42 కుటుంబాలను అన్యాయంగా రోడ్డున పడేసిందని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భవానీపురం జోజీనగర్లో బాధిత కుటుంబాలను పరామర్శించారు. 25 ఏళ్లుగా 42 కుటుంబాలు ఇక్కడే ఇల్లు కట్టుకుని జీవిస్తున్నాయని, మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి కూడా ఉందన్నారు. అయినా కూడా వీళ్ళ ఇళ్లను ధ్వంసం చేశారని మండిపడ్డారు. ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేసేందుకు ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే ఈ కూల్చివేతలు జరిగాయని, అధికార దుర్వినియోగం చేస్తూ ఇక్కడి వాళ్లను రోడ్డు పాలు చేశారని జగన్ ధ్వజమెత్తారు. ఇంత అకస్మాత్తుగా సుప్రీంకోర్టులో డిసెంబర్ 31వ తారీఖున వరకు గడువు ఉంది అని తెలిసినా కూడా అధికార దుర్వినియోగం చేస్తూ వీళ్ళందరినీ రోడ్డు పాలు చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను ఇక్కడే, అయ్యా చంద్రబాబు గారు, ఈ 2 ఎకరాల 17 సెంట్లకు సంబంధించి వీటి విలువ ఎంత అని చెప్పి నేను ఇక్కడ అడిగా. ఎంతక్క ఇక్కడ దీని విలువ? ప్రెసెంట్ ₹1 కోటి ప్లాట్ అండి. అందరి ₹1 కోటి పైనే ఉంది. 250 కోట్లు. దాదాపుగా ఈ 2 ఎకరాల 17 సెంట్లు వీళ్ళు ఇల్లు కట్టుకొని ఏదైతే ఉంటా ఉన్నారో కరెంటు మార్కెట్ విలువ దాదాపుగా 150 కోట్లు పైచిలుకోట. 150 కోట్ల పైచిలుకు గల ఈ ప్రాపర్టీకి ప్రైవేట్ వ్యక్తులు దీంట్లోకి ఎంటర్ అయ్యారు. 2016లో, అంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, 2016లో ఒక 1981 సంవత్సరం డేటెడ్గా 2016లో ఒక ఫేక్ సొసైటీ పెట్టడం జరిగింది. తప్పుడు డాక్యుమెంట్లతో 2016లో 1981 డేట్తో ఒక తప్పుడు సొసైటీ క్రియేట్ చేసి మొత్తం డాక్యుమెంటేషన్ అంతా కూడా ఈ 150 కోట్ల ప్రాపర్టీని కాజేయడం కోసం అడుగులు పడ్డాయి. వీరందరూ చంద్రబాబు నాయుడుతో సన్నిహితులు. నారా లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్, లోకల్ ఎంపీ కేశినేని చిన్ని పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇక్కడ కార్పొరేటర్ కూడా జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ కూడా ఒక ఆయన, జనసేన కార్పొరేటర్ సంబంధించిన వాళ్ళ బ్రదర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇంతమంది కలిసి అధికార దుర్వినియోగం అనేది ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనం ఇది. ఓవైపున కేసులున్నాయి, సుప్రీంకోర్టులో కేసు జరుగుతూ ఉంది, డిసెంబర్ 31వ తారీఖు వరకు వీళ్ళకి వెసులుబాటు ఉంది. మరోవైపున ఆ కేసు అక్కడ కొనసాగుతూ ఉండగానే 200 మంది పైచిలకు పోలీసులు ఇక్కడికి వచ్చి ఏకంగా ఈ పోలీసులు ఈ అన్యాయస్తులకు మద్దతు ఇస్తూ బుల్డోజర్లు పెట్టి పేదలను, మధ్యతరగతి వాళ్ళను రోడ్డు పాలు చేసిన ఘటన ఇది. నేను అడుగుతా ఉన్నాను ఇక్కడే, ఈ 2 ఎకరాల 17 సెంట్లలో దాదాపుగా 25 సంవత్సరాల నుంచి, అంటే 2001 పై నుంచి, 2001 ముందు నుంచి 25 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు. ఇందులో చాలా మంది ఇల్లు కట్టుకున్నారు. ఈ ఇంటికి సంబంధించి, ఈ ఇళ్లకు సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చినారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు బిల్డింగ్ ప్లాన్స్ అప్రూవల్ ఇచ్చినారు. ఈ ఇళ్లకు కరెంట్ కనెక్షన్ ఇచ్చినారు, డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చినారు. ఈ ఇంటికి అన్ని రకాల అనుమతులతో పాటు ప్లాన్ అప్రూవల్ చేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వీళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే ఇళ్ళకు కూడా ప్లాన్ అప్రూవల్స్ శాంక్షన్ చేసి స్టాంప్ వేస్తారు. మరోవైపున
బ్యాంకులు వాళ్ళు డ్యూ డెలిజెన్స్ పూర్తి చేసి వీళ్ళందరికీ లోన్లు కూడా ఇచ్చినారు. ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపుగా ఒక్కొక్కరు 20 లక్షలు 25 లక్షల రూపాయలు పైన ప్లాన్స్ ఎలా ఇచ్చారో అని అడుగుతా ఉన్నా. స్థలాలు వేరొకరివే అయితే ఈ ఇళ్లకు కరెంటు, డ్రైనేజు, ఇతర కనెక్షన్స్ అన్ని ఎలా ఇచ్చారో అని అడుగుతా ఉన్నా. వేరొకరిదే ఈ స్థలం అయితే వీటికి ఇక్కడ ఉన్న వాళ్లకు బ్యాంకు లోన్లు ఎలా ఇచ్చారో అని అడుగుతా ఉన్నా. రిజిస్ట్రేషన్లు చేశారు, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చారు, అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చినారు. చివరికి వీరికి బ్యాంకులు వాళ్ళు లోన్లు కూడా ఇచ్చాయి వాళ్ళ డ్యూ డెలిజెన్స్ పూర్తి చేసి. మన ఇన్ని సవ్యంగా ఉన్నప్పుడు ఇది ఏ రకంగా గవర్నమెంట్ ముందుకు వచ్చి వీళ్ళకి ఎటువంటి న్యాయము చేయాలి అని కనీసం ఆలోచన కూడా లేకుండా, ఎటువంటి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా, వీళ్ళ ఇళ్లలో ఉండగానే 200 మంది పోలీసుల పైచిలకు వచ్చి ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు ఇస్తూ పొక్లేన్లు పెట్టి, జేసీబీలు పెట్టి, బుల్డోజర్లు పెట్టి ఏకంగా బిల్డింగులు పక్కన జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, వీళ్ళు చాలా మంది చెప్పడం కూడా జరిగింది, ఈ స్థలాలు మళ్ళీ కొనుగోళ్లు జరిగేటప్పుడు కూడా, క్రయ విక్రయాలు జరిగేటప్పుడు కూడా పలు సందర్భాలలో ఇక్కడ వాళ్ళంతా కూడా పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చినారు. రైట్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. దహేగా మండలం బోర్లకుంట, రాళ్లగూడ గ్రామస్తులు పరస్పరం దాడులు చేసుకున్నారు. బోర్లకుంట గ్రామానికి చెందిన 5వ వార్డు మెంబర్ జమ్మిడి శంకర్ తనకు సపోర్ట్ చేయలేదని ఓడిపోయిన స్వతంత్ర అభ్యర్థి రత్నం సుధాకర్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వార్డు మెంబర్ శంకర్ను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తనపైనే గెలిచిన అభ్యర్థి యానంపల్లి సుధాకర్ వర్గం దాడి చేసినట్లు రత్నం సుధాకర్ ఆరోపిస్తున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. దహేగా మండలం బోర్లకుంట, రాళ్లగూడ గ్రామస్తులు పరస్పరం దాడులు చేసుకున్నారు. బోర్లకుంట గ్రామానికి చెందిన 5వ వార్డు మెంబర్ జమ్మిడి శంకర్ తనకు సపోర్ట్ చేయలేదని ఓడిపోయిన స్వతంత్ర అభ్యర్థి రత్నం సుధాకర్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వార్డు మెంబర్ శంకర్ను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తనపైనే గెలిచిన అభ్యర్థి యానంపల్లి సుధాకర్ వర్గం దాడి చేసినట్లు రత్నం సుధాకర్ ఆరోపిస్తున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్. ఇక ఇదే ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్. శ్రీసాగర్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. దైగాం మండలం గోర్లకుంట గ్రామంలో రాళ్లగూడ గ్రామస్తుల మధ్య కూడా ఏదైతే పరస్పర దాడులు జరిగినాయి, ఏదైతే ఎన్నికల నేపథ్యంలో కూడా 2వ ఫేజ్ లో కూడా అక్కడ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అక్కడ ఎవరైతే బోర్లకుంట గ్రామానికి చెందినటువంటి వార్డు మెంబర్ జమ్మిడి శంకర్ ఏదైతే జమ్మిడి శంకర్ పై ఓడిపోయిన స్వాతంత్ర అభ్యర్థి సుధాకర్ అనేటువంటి వ్యక్తి కూడా దాడి చేయడం జరిగింది. అయితే ఏదైతే శంకర్ తనకు సపోర్ట్ చేయలేనటువంటి ఒక కారణంతో కూడా దాడి చేసిన దాడిలో కూడా శంకర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇదే ఒకే గ్రామంలో ఇరు వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా రాళ్లు రువ్వుకోవడంతో కూడా ఏదైతే కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది, కొంతమంది గాయాలు కూడా కావడం జరిగింది. అయితే
ఏదైతే రత్నం సుధాకర్ సంబంధించినటువంటి గాయపడినటువంటి ఆ దాడిలో గాయపడిన రత్నం సుధాకర్ చేసిన దాడిలో గాయపడినటువంటి శంకర్ను అయితే జమ్మిడి శంకర్ను అయితే అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులందరూ కూడా ఆసుపత్రికి తరలించి అయితే చికిత్స అందిస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా పోలీసులు కూడా ఏదైతే కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు అయితే ప్రారంభించారు. ముఖ్యంగా ఎందుకు గొడవ కావాల్సి వచ్చింది అనేది అయితే గత మొత్తం కూడా ఎక్కడైతే రెండో ఫేజ్ లా జరిగినటువంటి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గెలుపోవడంలో తర్వాత కూడా హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఈ దాడులు అయితే ఘటన జరుగుతుంది. నిన్ననే మరొక గ్రామంలో కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి మరో గ్రామంలో కూడా రాత్రి కత్తులతో కూడా దాడి చేసుకోవడం జరిగింది. ఆ దాడిపై కూడా ఏదైతే పోలీసులు అయితే కేసు నమోదు చేసింది. ఏదేమైనప్పటికీ కూడా కొమరం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఈ దాడి అయితే కొంచెం కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. సరే సాగర్. రైట్, థ్యాంక్ యూ అరుణ్. నిజామాబాద్ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో 165 గ్రామ పంచాయతీలకు గాను 19 ఏకగ్రీవం కాగా 146 జీపీలకు రేపు 17న ఎన్నికలు జరగనున్నాయి. 1620 వార్డు సభ్యుల స్థానాలకు గాను 490 స్థానాలు ఏకగ్రీవం కాగా 1130 వార్డు సభ్యుల స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికల అధికారి తెలిపారు. రేపు జరగబోయే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 3వ విడత పోలింగ్కు రంగం సిద్ధమవుతుంది. ముఖ్యంగా ఇటు నిజామాబాద్ జిల్లాలోని అటు ఆర్మూర్ డివిజన్లో 3వ విడత పోలింగ్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మనం ఇటు నందిపేట మండల కేంద్రం వద్ద ఉన్నాము. ముఖ్యంగా ఇటు ఆర్మూర్ డివిజన్ 10లోని ఆర్మూర్, అలాగే ఆలూరు, నందిపేట, డొంకేశ్వర్, బాల్కొండ, ముప్పల్, మెండోర, వేల్పూర్, భీమ్గల్, ఎర్రగట్ల, కమ్మర్పల్లి మండలాల్లో ఈ రేపు ఎన్నికలకు జరగనుంది. దీనికి సంబంధించి కూడా రేపు ఉదయం పూట 7 గంటలకు పోలింగ్ షురూ అవుతుంది. దీనికి సంబంధించి కూడా ఇటు నందిపేట మండల కేంద్రం వద్ద అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనిపై మాత్రం మాట్లాడడానికి ఎన్నికల అధికారులు ఉన్నారు. వీరడికి మరి వెళ్తున్నారు. సార్ చెప్పండి, రేపు ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి, ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు? రేపు 22 గ్రామ పంచాయతీలో 208 వార్డ్స్, 212 పోలింగ్ స్టేషన్లు రేపు ఎన్నికలకు ఏర్పాట్లు చేశాం. అందులో 235 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్సు, దాదాపు 300 మంది అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వస్తున్నారు. వాళ్ళ కేటాయించిన కౌంటర్స్లో ఆ సామాగ్రిని తీసుకుని వెరిఫికేషన్ చేసుకుంటున్నారు. అన్ని రకాల పోలింగ్ స్టేషన్ అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. రేపు ఎన్నికలు కూడా శాంతియుతంగా జరుగుతాయని ఆశిస్తున్నాం. మన సాంస్కృతిక ప్రాంతాలు ఏమైనా గుర్తించి అక్కడ బందోబస్తు పరంగా కానీ ఏమైనా స్పెషల్గా ఏర్పాటు చేశారు? సాంస్కృతిక ప్రాంతాలు అంటే ఏమీ లేవు. కొద్దిగా పెద్ద గ్రామ పంచాయతీ దగ్గర కొంచెం బందోబస్తు ఎక్కువ పెడుతున్నాం. ముఖ్యంగా ఓటేసి అభ్యర్థులు ఓటర్లు ఎలాంటి కార్డు తీసుకురావాలి, ఏంటి? వాళ్ళకి 18 రకాల కార్డ్స్ ఉన్నాయి. అది ఆ గ్రూప్లో పెట్టాము. అందరూ పంచాయతీ సెక్రటరీస్కి అందరూ కూడా ఇచ్చాము. వాళ్ళకి బిఎల్ఓ ద్వారా కూడా అందరూ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా మంచి అవగాహన కల్పిస్తున్నాం. అందరూ కూడా ఏదైనా ఒక ఈ 18 కార్డులు ఏదైనా ఒక కార్డు తీసుకురామని చెప్తున్నాం. కూడా చెప్తున్నారు రేపు ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు నందిపేట మండల కేంద్రం చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా ఇటు రేపు ముఖ్యంగా ఇటు చూస్తున్నట్టయితే ఇటు మండల కేంద్రం ఎలాంటి సమస్య ప్రాంతాలు లేవని చెప్పి అయితే ముందు జాగ్రత్త కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి చెప్తున్నారు. ఇటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే 165 గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు 19 ఏకగ్రీవం కాగా 140 గ్రామ పంచాయతీలకు రేపు పోలింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి 140 సర్పంచ్ స్థానాలకు కానీ 562 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాంతోపాటు 1620 వార్డు స్థానాలకు గాను 490 స్థానాలు ఏకగ్రీవం కాగా 1130 వార్డులు సభ్యులకు 3082 మంది బరిలో నిలిచినట్లు చేస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కూడా ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత కూడా వీళ్ళందరినీ కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు తరలించారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పుడు 3వ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని చెప్పవచ్చు. కెమెరా శ్రీధర్తో నవీన్, రాజ్ న్యూస్, నిజామాబాద్. రైట్, బ్రేకింగ్ లో చూస్తున్నాం. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత ఆదిలాబాద్ లో పోలీసులకు చిక్కారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చొక్కారావు అరెస్ట్ అయ్యారు. పట్టుబడ్డ వారిలో 9 మంది మహిళలు, 7 పురుషులు ఉన్నట్లు సమాచారం. సిర్పూర్లో బడే చొక్కారావు పట్టుబడ్డారు.
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత ఆదిలాబాద్లో పోలీసులకు చిక్కారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చొక్కారావు అరెస్ట్ అయ్యారు. పట్టుబడ్డ వారిలో 9 మంది మహిళలు, 7 పురుషులు ఉన్నట్లు సమాచారం. సిర్పూర్లో బడే చొక్కారావు పట్టుబడ్డారు. రైట్, మావోయిస్టు అగ్రనేత చొక్కారావు అరెస్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. మావోయిస్ట్ తెలంగాణ కార్యదర్శి ఇటు కేంద్ర కమిటీ సభ్యుడు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కొద్దిసేపటి క్రితమే 15 మంది మావోయిస్టులు మొత్తం కూడా ఆదిలాబాద్ లో పోలీసులకు పట్టుబడ్డట్టు తెలుస్తుంది. ఆదిలాబాద్ లోని సిర్పూర్ వద్ద 15 మంది మావోయిస్టులు, దాంట్లో 9 మంది మహిళలు, 7 పురుషులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు, గత కొద్ది రోజులుగా ఎప్పుడైతే కగార్ పేరుతో ఇటు మావోయిస్టుల ఏరువేత మొదలైందో ఇటు తెలంగాణకు కూడా మావోయిస్టులు రావడం జరిగింది. తెలంగాణ కొంత సేఫ్ ప్లేస్ గా భావించి వారు ముందు ఇటు ములుగు ఉన్న అడవుల్లోకి వచ్చినట్లుగైతే ఇటు నిఘా వర్గాలకు సమాచారం ఉంది. ఇటు ములుగులోకి వచ్చిన మావోయిస్టులు కొద్ది రోజులుగా ములుగులో సేఫ్ జోన్ గా భావించి అడవుల్లో అయితే నివాసం అడవుల్లో షెల్టర్ జోన్ గా ఏర్పాటు చేసుకొని ఉంటున్నట్లుగా అయితే పోలీసు నిఘా వర్గాలకు పూర్తి సమాచారం అందింది. దామోదర్ కూడా కొద్ది రోజుల క్రితం ములుగు దగ్గర ఉన్న అడవుల్లోనే ఉన్నట్లుగా కూడా పోలీసులకు పూర్తి సమాచారం వచ్చింది. అక్కడ నుంచి దామోదర్ తన బృందంతో ఆదిలాబాద్ లోకి వెళ్ళినట్లుగా అయితే పోలీసులు మొత్తం సమాచారం తెలుసుకున్న తర్వాత అక్కడ పోలీసులకు వచ్చిన పూర్తి సమాచారంతోనే అక్కడ ఉన్న 15 మంది మావోయిస్టులు అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో తెలంగాణ మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి అలాగే కేంద్ర కమిటీ సభ్యుడు దామోదర్ అలియాస్ చొక్కారావు ఉన్నట్టుగా తెలుస్తుంది. 9 మంది మహిళలు, 7 పురుషుల్ని ప్రస్తుతం పోలీసులు ఎస్ఐబి పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయానికి తరలిస్తున్నట్టుగా మనకి పూర్తిగా వార్తలు వస్తున్నాయి. ఇటు తెలంగాణకి మావోయిస్టు నాయకుడిగా ఒక బడే చొక్కారావు ఎప్పుడైతే టార్గెట్ గానే తనని లొంగిపోయే విధంగానే ఇటు తెలంగాణ పోలీసులు అయితే ఒక పక్క సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ కొంత చొక్కారావు సైడ్ నుంచి లొంగిపోవడానికి కొంత ఎలాంటి సూచన రాకపోవడంతోనే మొత్తం వారి యొక్క మావోయిస్టు యొక్క అడుగులు మావోయిస్టు జాడలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వారు మావోయిస్టులు ఇటు ములుగు అడవుల్లో ఉన్న మావోయిస్టులు ఎటువైపు వెళ్తున్నారని పూర్తి సమాచారం తెలుసుకున్న నిఘా వర్గాలు అదుపు కాసి వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా అయితే మనకి ప్రస్తుతం సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. రైట్, మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత ఆదిలాబాద్లో పోలీసులకు చిక్కారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చొక్కారావు అరెస్ట్ అయ్యారు. పట్టుబడ్డ వారిలో 9 మంది మహిళలు, 7 పురుషులు ఉన్నట్లు సమాచారం. సిర్పూర్లో బడే చొక్కారావు పట్టుబడ్డారు. రైట్, మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత ఆదిలాబాద్లో పోలీసులకు చిక్కారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చొక్కారావు అరెస్ట్ అయ్యారు. పట్టుబడ్డ వారిలో 9 మంది మహిళలు, 7 పురుషులు ఉన్నట్లు సమాచారం. సిర్పూర్లో బడే చొక్కారావు పట్టుబడ్డారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్. సిరిసాగర్ ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాలో కూడా
16 మంది మావోయిస్టులు పోలీసులు అరెస్ట్ చేయడం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపుతోంది. ఏదైతే సిర్పూర్కి సంబంధించిన సిర్పూర్ అటవీ ప్రాంతంలో కూడా మావోయిస్టులు కూబింగ్ నిర్వహిస్తున్నటువంటి సమయంలో కూడా ఏదైతే ఏఎస్పీ చిత్తరంజన్ దాస్ ఆధ్వర్యంలో కూడా దాడి చేసి కూడా మావోయిస్టులను పట్టుకోవడం జరిగింది. దొరికినటువంటి 16 మంది మావోయిస్టులలో 9 మంది మహిళలు, అదే విధంగా కూడా 7 పురుష మావోయిస్టులు ఉన్నారు. ముఖ్యంగా కూడా పెద్ద క్యాడర్, రాష్ట్ర క్యాడర్ కూడా ఏదైతే పట్టుబడ్డట్టు కూడా ఏదైతే సమాచారం వస్తుంది. ముఖ్యంగా బడా చుక్కారావు అనే మావోయిస్టు నేత కూడా ఏదైతే పట్టుబడ వారిలో ఉన్నట్టు కూడా తెలుస్తాను. వీళ్ళందరినీ కూడా రాత్రికి రాత్రి ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం డీజీపీ దగ్గర కూడా తరలించినట్టు కూడా సమాచారం వస్తుంది. ముఖ్యంగా కూడా ఛత్తీస్గఢ్ లో కూడా గత కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి కూడా మావోయిస్టులపై కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను తప్పించుకోవడానికి ఏదైతే ఈ ప్రాంతానికి వచ్చి కూడా ఇక్కడ షెల్టర్ తీసుకున్నట్టు కూడా సమాచారం ఉన్నది. ముఖ్యంగా కూడా పోలీసులు ఏదైతే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కూడా ఈ 16 మంది మావోయిస్టులను కూడా పట్టుకోవడం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కలకాలం రేపుతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇటు మాకు జిల్లాకు సంబంధించి ఆసిఫాబాద్ జిల్లాకు ఉన్నతాధికారులు ఇప్పటి వరకు అయితే దీన్ని అధికారికంగా గుర్తించలేదు. కానీ ఏది అసలు ఇప్పుడు మావోయిస్టులు పోలీసులు అదుపులో ఉన్నారా లేరా అనేది కూడా కొంత ప్రశ్నార్థకం ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఇప్పటికే కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉంది. మావోయిస్టులందరినీ కూడా రాత్రికి రాత్రే ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా డీజీపీ దగ్గర తీసుకెళ్లి మరి అక్కడ సరెండర్ చేస్తారా ఇంకేందా అనేది కొంత సందిగ్ధత నెలకొన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే కూడా ఏదైతే అరెస్ట్ అయినటువంటి మావోయిస్టులను కూడా ఖచ్చితంగా అరెస్టు చూపించాలంటూ కూడా ఏదైతే ప్రజా సంఘాలు, అదే విధంగా కూడా మానవ హక్కుల సంఘం నేతలు అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటు మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఒకేసారి 16 మంది మావోయిస్టులు, అందులో పెద్ద క్యాడర్కి సంబంధించిన 4 మావోయిస్టులు, అంత ముఖ్యంగా కూడా బడా చొక్కరావు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఈ ఎంత పెద్ద క్యాడర్ ఈ జిల్లాలో పట్టుబడడం అయితే సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి. సిరిసాగర్. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో రేపు జరగనున్న 3వ విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మల్హర్ మండలాలలో కాటారం, మహదేవ్పూర్, మహముత్తారంలో 81 గ్రామ పంచాయతీలు, 696 వార్డు స్థానాలకు 3వ విడత ఎన్నికలు జరగనున్నాయి. ఆయా మండల కేంద్రంలో అధికారులు పోలింగ్ సిబ్బందికి సామగ్రిని అందజేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే మండలంలోని 3 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మండలాఫీస్ పార్క్. ఉభయ గోదావరి జిల్లాలు సంక్రాంతి పండుగకు సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి అంటేనే మొదట గుర్తొచ్చేది కోడి పందాలు. ఈ కోడి పందాలను చూసేందుకు వివిధ ప్రాంతాల ప్రజలు గోదావరికి తరలివస్తారు. ఈ నేపథ్యంలోనే కోడి పుంజులను బరిలో దింపేందుకు కోళ్లను సిద్ధం చేస్తున్నారు. డేగా, కొక్కిరాయి, కాకి డేగా వంటి పందెం కోళ్లకు శ్రద్ధ తీసుకొని స్పెషల్ వర్కౌట్స్, ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు నిర్వాహకులు. అయితే కోడి పుంజు రంగు, ఎత్తు, పోరాటం చేసే విధానం, పుంజు జాతిని బట్టి ఈ పందెం కోళ్లు 30,000 నుంచి 3 లక్షల వరకు పలుకుతాయి. ఈ సంక్రాంతి పండుగ వేళ ఈ కోళ్ల అమ్మకాల్లో కోట్ల వ్యాపారం జరుగుతుందని సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. స్థలాలు లీజుకు తీసుకుని కోళ్ళు పెంపకం అయితే చేస్తున్నారు నిర్వాహకులు. అయితే ఒక కోడిని పెట్టి పుంజు రేటు ఉంటుందని చెప్తున్నారు. అయితే 30,000 నుంచి 3 లక్షల వరకు ధర పలుకుతుందని చెప్తున్నారు. అయితే దీనికి పౌష్టికాహారం మటన్, గుడ్డు, బాదం పప్పు అని పెంచుతున్నారు. అయితే దీని ప్రకారం పొద్దున్నే దీనికి స్విమ్మింగ్ కూడా చేయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది కోళ్ళు అమ్మే నిర్వాహకులు ఉన్నారు. వాళ్ళు మరింత తెలుసుకుని సమాచారం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇది కోళ్ళు ఏ రకంగా పెంచుతారు, ఏమేమి పెడతారు? వారానికి ఒకసారి ఇది ఇస్తామండి. రోజు ఒక 2 నెలల ముందు నుంచి తయారీలో పెడతాం. 21 రోజు గుడ్డు వేస్తామండి. 21 రోజు గుడ్డు వేసాక కాంచి మటన్ వేస్తామండి. ఒక 15 రోజులు మటన్ వేస్తాం. 15 రోజులు మటన్ వేసాక కాలుతాళ్ళు వేస్తామండి. ఒక 20 రోజులు ఉండగానే బయటికి కాలుతాళ్ళు వేసి పిక్క వేస్తూ ఉంటామండి. పొద్దున్నే ఒక నెలలు ఉందని కానీ పిక్క మొదలు పెడతామండి. పిక్క స్టార్ట్ చేసిన తర్వాత వారానికి ఒకసారి ఇది ఇచ్చి కాలుతాళ్ళు వేసి 11 దాకా ఎండలో పెట్టి 11 గంటలకి మనీ నేను పెడతాం. కోడి పందాలు ఈ పండగ నెలల ముందు నుంచి కూడా వీటిని ఒక సంటి పిల్లలాగా చూసుకుంటాం. ఏ పని ఉన్నా ఏ పని లేకపోయినా సరే వీటిని మటుకి పొద్దున్న సాయంత్రం హాజరవ్వి వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలండి. ప్రాక్టీస్ కోసం ఎటువంటి మీరు వామాలు తీసుకుంటారు కోడికి ప్రాక్టీస్ కోసం అంటే అండి వారానికి ఒకసారి దెబ్బలాడించి చూసుకుంటామండి. వీటిని దెబ్బలాడించుకుని చూసుకుని ఏది ఎలా తంతుందో ఏంటో అని మార్చుకుని
ఒకవేళ దెబ్బలాట బాగోపోతే దాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఇంకో దాన్ని టైర్లో పెట్టి ఒకవేళ మళ్ళీ వారం పోయి మళ్ళీ వేస్తామండి. వేసాక దాని దెబ్బలాట ఎలా ఉందో చూసుకుని ఇంకా ఆ వారం రెండో వారం కూడా దెబ్బలాట బాగోకపోతే దాన్ని తీసేస్తాం పండగ బిర్లోంచి. అంటే ఏ పుంజు ఏ రంగు మీరు పందెం కొడతానని ఎక్కువగా నమ్ముతుంటారు? రంగులు బట్టి ఉంటాయి కదా. రంగులు బట్టి అంటే ఎవరికాల కొడుతుందని వెళ్తారండి. కాకపోతే అక్కడ అదృష్టాన్ని బట్టి పోద్ది. మార్నింగ్ అంటే స్విమ్మింగ్ చేస్తుంటుంటారు అంటే రోజుకి ఎన్నిసార్లు రోజుకి చేస్తారా వారానికి చేస్తుంటారా స్నానం? దీనికి వారానికి ఒకసారి చేస్తామండి. ఈత ఎదించి శాఖలు తీస్తుంటామండి. సుమారు ఎన్ని రోజులు బట్టి ఈ మటన్ ఈ పౌష్టికాహారం ఎన్ని రోజులు? 2 నెలల ముందు నుంచి టైర్లో పెడతామండి. ఒక 21 రోజు గుడ్డు, ఒక నెలలు ఉంది అన్న కాంచి మటను పిక్క, సాయంత్రం మాటలు పాదాను సోళ్ళు కింద. అంటే కోడి పందెంలో ఉన్న టైంలో అలసిపోకుండా కోడికి ఎటువంటి ట్రైనింగ్ ఇస్తుంటారు? అలసిపోకుండా ఉంటాకే కోడికి ఇది ఇస్తూ ఉంటామండి. తోలు వేసి లైన్ చేస్తామండి. అంటే ఎటువంటి హోమోహాలు చేస్తుంటారు? అంటే మార్నింగ్ కొంతమంది ఒక్కొక్క రకంగా చేస్తుంటారు. కొంతమంది మార్నింగ్ అంటే ఏముందండి, మార్నింగ్ నీటిలో పెట్టి ఇది ఇస్తామండి. అంటే కొత్తగా కసరత్తులు ఏమైనా చేస్తుంటారా? పందెంలో కొట్టాలని ఒక సెంటిమెంట్ ఉంటుంది, పలానా జాతి అని ఎంచుకుంటారు కదా, మీకు ఏమైనా సెంటిమెంట్ ఉంటుంది అంటారా? జాతి అంటే ఏముందండి, పెద్ద మకాల నుంచి తెస్తామండి. ఇప్పుడు ఎవరు బాగుంది అన్నది ఉంటాయి కదా, ఒక తెల్ల పండగకి ఏ రంగులోనే చూసుకుని అంటే వాటిని ఎంచుకుంటాం మేము. అంటే ఎక్కువగా పందెం కొట్టే రంగులు ఏముంటాయంటారా? కోడి డాగ పందెం కొట్టే రంగులు అంటే ఒక రంగు అని చెప్పలేమండి. ఒక్కో సంవత్సరం ఒక్కో రంగు మారిపోతూ ఉంటదండి. దాన్ని మనం ఏం చెప్పలేమండి. ఇది రంగు కొడుతుందని గ్యారంటీ ఇవ్వలేము, ఈ రంగు కొట్టదని గ్యారంటీ ఇవ్వలేము. ఆ పండగ వచ్చి సీజన్ బట్టి ఆ నక్షత్రాలను బట్టి రంగులు మారుతుంటాయండి. కోళ్ళు ఎన్ని రోజులు ముందు కొంటారో ఎన్ని రోజులు బట్టి మాస్టర్ని పెంచుకుంటారు ట్రైనింగ్ కోడికి సంబంధించి? పండగ 4 నెలల ముందర నుంచి దాన్ని సెలక్షన్ చేసుకుని మనకు కావాల్సినవి వండించుకొని సేల్స్కి అమ్ముతామండి. అదే మనం అయితే 3 నెలలు పెట్టి తయారు చేస్తాం కోళ్ళని. మా గురువు గారిని పెట్టి అతనికి అప్ చెప్తాం. మేమైతే సేల్స్ పర్పస్ 365 రోజులు కోళ్ళు అమ్ముతూ ఉంటాం. మేము కూడా బయట నుంచి సేకరించి మంచి బ్రీడ్లు వీళ్ళ దగ్గర సేకరించి తెస్తాం బ్రీడ్ అయితే. మాస్టర్కి ఎంత ఇస్తారు? సుమారు కోడికి ఎంత ఖర్చు అవుతుంది మీకు? మాస్టర్కి వచ్చి నెలకు వచ్చి 25,000 ఇస్తూ ఉంటాం. కోడికి వచ్చి రోజుకి 100 నుంచి 130 రూపాయల లోపల అవుతుంది ఒక కోడికి వచ్చి. అలా 3 నెలలు పెట్టి నుంచి అలా తయారు చేస్తూ ఉంటాం. పొద్దున మాటలు ఇది ఇస్తారు, సాయంత్రం సాయకాలు తీస్తారు, వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి. మార్నింగ్ డైట్ వచ్చి బాదం పిక్కలు, కైమ, అది డైలీ కంపల్సరీ నాస్తా కూడా. ఈవినింగ్ వచ్చి మామూలు మనం డైలీ పెట్టుకుని కానీ సౌళ్ళు, మెరుకులు, గెంట్లు. ఇప్పుడు పండగ దగ్గర వచ్చి గెంట్ల శాతం తగ్గిస్తూ ఉంటాం. అలాగా పండగ వరకు అలా డైలీ కంటిన్యూ చేస్తూ ఉంటాం. కోడి వచ్చి ఎంత కమ్ముతుంటారు? అంటే ఒక పుంజు వచ్చి అంటే 30,000 నుంచి ఉంటుందా, 20,000 నుంచి? పండగ టైం దగ్గరలో ఉంటుంది. కోడి అన్నది ఏంటండి, మనకి మోజు పెట్టి ఎంతన్నా కొనుక్కోవచ్చు. మన దగ్గర స్టార్టింగ్ ప్రైజ్ అయితే 25,000 నుంచి 50,000, 60,000 వరకు ఉన్నాయి. వాళ్ళు మోజు పెట్టి పట్టుకెళ్తారు ఎవరన్నా. మొత్తం మీద పందెం నిర్వాహకులు అయితే చెప్తున్నారు రోజుకి కోడికి 200 నుంచి 300 రూపాయలు ఖర్చు అవుతుంది. 25,000 రూపాయలు పెట్టి ఒక మాస్టర్ని పెట్టి ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంటాం. 2 నెలల ముందు నుంచి ఇది ఒక కోళ్ళ పెంపకం అనేది జరుగుతుంది. మాకు నిత్యం 325 రోజులు కూడా కోళ్ళు అయితే ఉంటాయి. కోడి వచ్చి 30,000 నుంచి ఒక 60,000 వరకు ఉంటుంది అని అంటున్నారు. అదే దీని పౌష్టికాహారం కూడా మటన్, గుడ్డు, అంటే రాగి జావ లాంటివి పెడతా అంటున్నారు చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో సిద్ధు, కాకినాడ, రాజ్ న్యూస్. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదనే నెపంతో దాడికి పాల్పడింది ఓ కుటుంబం. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ములంగూరులో చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా పోటీ చేసిన ఉన్నీసా బేగం తనకు ఓటు వేయలేదనే కోపంతో దాసరి పద్మ, ఆమె కూతురు ప్రియాంకలపై దాడికి పాల్పడింది. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. పేరు ప్రియాంక. ఎన్నో వార్డులో కొట్టి? యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. నారసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఆలయంలో స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకాన్ని అర్చకులు నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 108 కలశాలలోని జలాలతో స్వామివారికి అభిషేకం చేశారు. పంచామృతం, సుగంధ ద్రవ్యాలు, పంచసూక్త పఠనాలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి వైభవంగా పూజలు నిర్వహించారు. వైకుంఠ ద్వారం వద్ద భక్తులు పూజలు, గిరి ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కోలాటాలు, భక్తి గీతాలాపనలు, భజనలు,
లక్ష్మీ నారసింహుడి నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వాతి నక్షత్రం కావున స్వామివారిని గిరి ప్రదక్షిణ చేయడం ప్రతి నెల స్వాతి నక్షత్రం వస్తుంది. ఎవ్వరు కూడా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కూడా ఈ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొంటే వారికి ఐశ్వర్యాలు ఆరోగ్యం పరంగా కూడా ఎలాంటి ఉన్నా కూడా తగ్గిస్తాడు ఈ స్వామి. ఈ లక్ష్మీనరసింహ స్వామి తెలంగాణ రాష్ట్రంలోనే తొలి దేవస్థానం కావున ఈ యాదాద్రికి వచ్చే భక్తులకు కూడా ప్రతి ఒక్కరికి ఈ స్వామివారి ఆశీస్సులు ఉంటాయి. స్వామివారి గర్భాలయ దర్శనం ఉంటుంది. స్వామివారి దర్శనం చేసుకొని అందరూ కూడా స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి ఈ తెలంగాణ ప్రముఖ ముఖ్యమైన క్షేత్రం ఎందరో వస్తున్నారు. గిరిప్రదక్షిణ చేయడం వల్ల అష్టైశ్వర్య సుఖాలతో ఆయురాధారాలు కలుగుతాయి అని భక్తుల నమ్మకం. అంబేద్కర్ కోనసీమ జిల్లా యానాం పరిధిలోని దర్యాలతిప్ప ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి ఆయిల్ లీక్ అయింది. గోదావరి వేటకు వెళ్లిన మత్స్యకారులు నదీ నీళ్లు జిడ్డుగా మారడంతో వెంటనే గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చారు. ఆయిల్ లీక్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించే ప్రమాదం ఉందని భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. నదీ పరివాహక ప్రాంతంలో పర్యావరణానికి, మత్స్య సంపదకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. శంషాబాద్ విమానంలో 2 ఆకతాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. హెయిర్ హోస్టెస్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రమేష్, నాజర్లను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. 2 వేర్వేరు విమానాల్లో వీరిద్దరూ అసభ్యకరంగా ప్రవర్తించారన్న కంప్లైంట్లపై కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో వీరిద్దరూ అసభ్యంగా ప్రవర్తించి ఉండొచ్చని విమాన సిబ్బంది భావించారు. ఎయిర్లైన్స్ అధికారులు ఫిర్యాదు మేరకు వీరిద్దరిని ఆర్జీఐఏ పోలీసులు పట్టుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఊరట దక్కింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్ షీట్ను ఈడీ అధికారులు దాఖలు చేసింది. అయితే ఈ కేసును పరిగణలోకి తీసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.